మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ వంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నామండి. సో వెమ్లవాడ పట్టణం అనగానే మనకు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు మనకు గుర్తుకొస్తారండి. చాలా చాలా పుణ్యక్షేత్రము, కొన్ని ఏళ్ల చరిత్ర గల పుణ్యక్షేత్రం అండి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు. చాలా మంది కూడా భక్తులు వివిధ జిల్లాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి అయితే ఈ ఆలయానికి వస్తుంటారు. అలాగే చుట్టుపక్కల చాలా ఆలయాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ముఖ్యంగా మనకు కొన్ని ఆలయాల గురించి బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయము, అలాగే శ్రీ నాగేశ్వర ఆలయము, ఇంకా చాలా రకాల ఆలయాలు కూడా ఉన్నాయండి. చాలా మందికి ఇంకా తెలియని విషయాలు ఏంటంటే ఆలయాల గురించి ఒక్క రాజరాజేశ్వర స్వామి వారి గురించే చాలా మందికి తెలుసు. చాలా కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి ఆ స్వామి వారి గురించే కూడా తెలుసు. సో ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ రోజు మనము శ్రీ నాగేశ్వర ఆలయం గురించి మనం దాని విశిష్టత గురించి తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడికి వచ్చినామండి. అలాగే ఇంకా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను మీకు ఒక్కొక్కటి ఆలయాల గురించి కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్దాము. శ్రీ నగరేశ్వర ఆలయం గురించి మనం కంప్లీట్ గా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. సో నాతో పాటు వచ్చేసేయండి. ఆలయంను ఒకసారి మనం దర్శించుకుందాము. అలాగే ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా మంది మహిళలు కూడా వచ్చారు. వివిధ జిల్లాల నుంచి కూడా చాలా మంది మహిళలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా శ్రావణం కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా చాలా మంది కూడా భక్తులు కూడా వస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే మనం లోపలికి వెళ్దాం. ఒక్కసారి ఇక్కడ కూడా చాలా మంది భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మనం వారితో మాట్లాడదాం. అలాగే ఆలయ విశిష్టత గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నగరేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాము. అలాగే స్వామివారిని కూడా మనం ఒకసారి దర్శించుకుందాం. చాలా మందికి భక్తులకు కూడా తెలియదండి ఈ నగరేశ్వర ఆలయ విశిష్టత గురించి. ఒక్కసారి ఈ నగరేశ్వర ఆలయం గురించి, దాని విశిష్టత గురించి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మనం ఒక్కసారి టెంపుల్ కూడా ఒకసారి చూడొచ్చు. టెంపుల్ ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా మంది మహిళలు కానీ వివిధ జిల్లాల నుంచి భక్తులు కూడా, అంటే ముఖ్యంగా శ్రావణ శుక్రవారం కదా, చాలా మంది కూడా మహిళలు వస్తున్నారు, స్వామివారిని కూడా దర్శించుకుంటున్నారు. వెమ్లవాడ అనగానే మనకు ఒక మంచి, అంటే పెద్ద ఒక పుణ్యక్షేత్రం అండి. కోరిన కోరికలు తీర్చే మన రాజరాజేశ్వర స్వామి వారు. సో ఆ గుడి చుట్టూ కూడా, రాజరాజేశ్వర స్వామి గుడి చుట్టూ కూడా చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయాలంటే ప్రతి ఒక్కరండి నిజంగా ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి ఒక నమ్మకంతోనైతే వస్తారు. ఖచ్చితంగా నమ్మినట్టుగానే వాళ్ళ కోరికలని ప్రతి ఒక్కటి తీరుదండి. చాలా పెద్ద పుణ్యక్షేత్రము. ముఖ్యంగా కాశీ మనకు ఎలాగో ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కూడా అలాగే అండి. చాలా మహిమ గల దేవుడు అని చెప్పొచ్చండి. సో ఇప్పుడు మనము నగరేశ్వర ఆలయంలో ఉన్నామండి. సో ఒకసారి ఈ ఆలయాన్ని కూడా మనం దర్శించుకొని అలాగే ఇక్కడ ఉన్న విశిష్టత గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రాంగణంలోకి రాగానే మనకు ముందుగా కుడి చేతుకు, అంటే రైట్ సైడ్ లో మనకు ఒక భారీ వృక్షం అయితే మనకు కనిపిస్తుందండి. రాగి వృక్షము. ప్రతి గుడిలో ఈ వృక్షం అయితే మనకు కనిపిస్తుందండి. ఒక్కసారి చూడొచ్చు. చాలా పెద్ద, అంటే భారీ వృక్షము. ఇక్కడ కూడా ముందుగా మనకు స్వామివారు, వినాయకుల వారు కూడా మనకు దర్శనం ఇస్తారు. సో ముందుగా మనము స్వామివారిని కూడా దర్శించుకుందాము. నగరేశ్వర ఆలయంలో కూడా మనకు ఆంజనేయ స్వామి వారు కూడా మనం చూడొచ్చండి. ఆంజనేయ స్వామి వారిని కూడా మనం దర్శించుకుందాం. శ్రీ నగరేశ్వర ఆలయంలోకి రాగానే ముందుగా మనకైతే రైట్ సైడ్ లో రాగి చెట్టు అయితే మనకు కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ లో మేడి చెట్టు కూడా దత్తాత్రేయునికి అయితే చాలా ఇష్టమైన చెట్టు అని చెప్పొచ్చండి. వృక్షము దత్తాత్రేయునికి చాలా ఇష్టమైన వృక్షము మేడి చెట్టు. ఒకసారి చూడొచ్చు. నిజంగా చెప్పాలంటే ఆలయంలో చాలా వృక్షాలు ఉంటాయి. అది కూడా మళ్ళీ ఆ వృక్షాలకు కూడా
కొన్ని ఏళ్ల చరిత్ర ఉంటుందండి. ఆ వృక్షాలు కూడా స్వామివారికి మనం అనుకుంటాం కదండి, కొన్ని ఆకులకు కొంత మహిమ ఉంటుంది. వాటి వల్ల కూడా చాలా వ్యాధులు అనేటివి నయం అవుతాయని కూడా మనకు తెలుసు. అలాగే దేవుళ్ళకు కూడా అంటే చెట్లకు అంటే చెట్లకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. దేవుళ్ళకు కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న మహిమ ఉంటుంది, దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ చెట్లకు కూడా కొన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయండి. సో అందుకోసమే ప్రతి ఆలయంలో కూడా మనకు చెట్లు కూడా మనకు కనిపిస్తుంటాయి. స్వామివారికి ముఖ్యంగా ఇవి కూడా మనకు దైవ సమానులే, అంటే దైవంతో సమానము ఈ వృక్షాలు కూడా. ఈ రోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం కాబట్టి ఒక్కసారి స్వామివారిని కూడా దర్శించుకుందాము. అలాగే మనం కంప్లీట్ గా గుడి లోపలికి వచ్చినామండి. ఒకసారి చూడొచ్చు, కొన్ని ఏళ్ల చరిత్ర గల గుడి అండి. ఈ ప్రాముఖ్యత, విశిష్టత కంప్లీట్ గా మనం తెలుసుకుందాము. సో ఒక్కసారి ముందుగా మనం గుడిలోకి వచ్చాం కాబట్టి ఒక్కసారి స్వామివారిని దర్శించుకుందాం. నారాయణ నమోస్తరే నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. ఇటుముకుంది అమ్మ, ఇటుకు నాదికు చూడు. సర్వమంగళ సుపుత్ర ప్రాప్తి. చాలా సో ఈ రోజు 3వ శుక్రవారం కాబట్టి చాలా మంది మహిళలు కూడా నగరేశ్వర ఆలయాన్ని, స్వామివారిని కూడా దర్శించుకోవడానికి అయితే చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారండి. ఒక్కసారి వీరితో మాట్లాడదాము. ఎందుకంటే చాలా మందికి అంటే రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు, అలాగే బద్దిపోషమ్మని దర్శించుకుంటారు, అలాగే బద్దిపోషమ్మ పక్కకున్న నగరేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. సో ఒక్కసారి ఇక్కడ మనతో చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఒక్కసారి వారిని అడుగుదాం. హలో అండి, నమస్తే ఆంటీ. నమస్తే అమ్మ. మేము నిన్నొచ్చి రాజన్న దర్శనం చేసుకున్నాం. వెమ్లవాడ రాజన్న, పార్వతమ్మ వడి బియ్యం పోసాం. ఇక్కడ బద్దిపోచమ్మకి వచ్చాం, వడి బియ్యం పోసి ఇక్కడ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా ఉందమ్మా. ఎక్కడ మీది, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాం. వరంగల్ నుంచి నేను వచ్చాను. దర్శనం ఎలా అయింది? చాలా బాగా అయిందమ్మా. అక్కడ కూడా బాగా అయింది దర్శనం. స్వామివారి కృప ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుందమ్మా, కృప ఉన్నది. సో ఈ రోజు 3వ శుక్రవారం, ఓడి బియ్యం కూడా సమర్పించుకున్నారు. చాలా మంది రాజరాజేశ్వర స్వామివారి దర్శించుకున్న తర్వాత బద్దిపోషమ్మను, అలాగే నగరేశ్వర స్వామివారి దర్శించుకున్నారు. ఈ ఆలయం గురించి ఒకటి ఇప్పుడే అంటే ఫస్ట్ టైమా? ఇంకా వస్తున్నాం మేము, ప్రతిసారి వస్తాం. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుంటాం. చాలా కోరిన కోరికలు కొంగు బంగారం అవుతాయి. వెమ్లవాడ రాజన్న దర్శనం, బద్దిపోచమ్మ తల్లికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, నేను మా విలువెల్పు అండి. ఇది మా తాత ముత్తాతల నుండి మేము ఇక్కడే వేములవాడకే వస్తాము. మా ఇలవెల్పు ప్రతి సంవత్సరం గాని 2 సంవత్సరాలు గాని మా పుట్టింటికెళ్ళి గాని అన్ని ఇక్కడే మేము తీస్తాం. మా పిల్లలకు మా అందరూ ఇక్కడే తీస్తాం. ఫస్ట్ మేము ఆ రాజరాజేశ్వరి మందిరానికి పోతాం. అక్కడ మేము దర్శనం చేసుకొని తెల్లారి బద్దిపోచమ్మ చేసుకొని ఇక్కడ యాటాకినా కోసి మేము ఇక్కడ అనాది కాలం నుండి మేము ఇది చేస్తున్నాము. చాలా మంచి జరుగుతుందని మా నమ్మకము. మా దేవుడు టోటల్ ఫ్యామిలీతో మొత్తం 40-50 మంది వచ్చాము. మొత్తం టోటల్ 40-50 మంది వచ్చారు. వరంగల్ నుండి వచ్చాము. ఒకటే అంటే మా బామ్మర్దులు, మేము, మా కుటుంబం. హైదరాబాద్, యాదగిరిగుట్ట, వరంగల్ పుట్టెంటికలు తీసినాం. నిన్న దర్శనం అయింది. ఈ రోజు బద్దిపోచమ్మ అందరం ఇక్కడే కలుసుకున్నాం. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, హన్మకొండ నుంచి వచ్చి ఇక్కడే కలుసుకున్నాం. కలుసుకున్నాం. హలో అండి, నమస్తే. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము నిజామాబాద్ నుండి వచ్చాం మేడం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు స్వామివారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని చాలా మంది ముఖ్యంగా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న టెంపుల్స్ ని, అన్ని గుళ్ళని దర్శనం చేసుకుంటారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ శ్రీ నగరేశ్వర ఆలయం వద్ద మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు నగరేశ్వర ఆలయంలో మీరు దర్శనం చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుందండి. కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.